కబ్జాకు కాతేది అనర్హమన్నట్లుగా సాగుతోంది కబ్జా బాగోతం. వాగులు, వంకలు, చెరువుల ఆక్రమణలు పరిపాటిగా మారాయి. మంజీరా నదికి ఉపనదిగా పిలువబడే నక్కవాగును సైతం వదలడం లేదు కబ్జాదారులు. కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్న నక్కవాగు దుస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్. మంజీరా నదికి ఉపనదిగా ఉంటూ ఈ ప్రాంత రైతులకు వేల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి నక్కవాగు ప్రస్తుతం కనుమరుగవుతుంది. నీటితో ఉండాల్సినటువంటి వాగు కనుమరుగవడం ఏంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నక్కవాగు పూర్తి స్థాయిలో కుదించుకుపోతుంది. అసలు నక్కవాగు కనుమరుగవడానికి కారకులు ఎవరు, ఏం జరుగుతోంది, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద వాగు నక్కవాగు. ఇది మంజీరా నదికి ఉపనదిగా పేరు పొందింది. రామచంద్రాపురంలో ప్రారంభమై పటాన్చెరు, సంగారెడ్డి, హత్నూరు మండలాల మీదుగా ప్రయాణించి మంజీరాలో కలుస్తుంది ఈ వాగు. 50 నుంచి 150 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంది ఈ వాగు. ఇప్పుడు ఈ వాగు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గతమెంతో ఘనం అన్న సామెతను తలపిస్తోంది. చాలా చోట్ల నక్కవాగు పిల్ల కాలువలా మారిపోయింది. దశాబ్దాల పాటు పరిశ్రమల కాలుష్యాన్ని గొంతులో నింపుకుని ఏడాది పాటు ప్రవహిస్తున్న ఈ వాగును కూడా రియల్టర్స్ వదిలిపెట్టడం లేదు. బఫర్ జోన్ సంగతి దేవుడెరుగు. ఎఫ్టీఎల్ని కూడా మట్టితో కప్పేయడంతో చాలా చోట్ల ఈ వాగు మొత్తం కుచించుకుపోయింది. ఈ కబ్జాలపై తెరపైన రియల్టర్స్ కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం రాజకీయ నేతల అండతో పాటు అధికారుల ఆశీర్వాదం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయిని మంజీరా నది. ఆ మంజీరా నదికే ఉపనది ఈ నక్కవాగు. ప్రస్తుతం ఆ నక్కవాగు అంతా కూడా కబ్జాకు గురవుతుంది. చాలా రోజుగా కబ్జాకు గురవుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇదంతా కూడా నక్కవాగుకు సంబంధించినటువంటి నీరే. 150 మీటర్ల వెడల్పుతో వెళ్ళేటటువంటి ఈ ఉపనది ప్రస్తుతం ఒక చిన్న పిల్ల కాలువ ఏదైతే ఉంటుందో ఆ పిల్ల కాలువలాగా మారిపోయింది. 2-3 రోజుల కిందట పోసినటువంటి మట్టిగా మనకైతే అర్థమవుతుంది. ఇంకా కూడా అదంతా కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడైతే ఒక వేప చెట్టు కనిపిస్తుందో ఆ వేప చెట్టు వరకు కూడాను ఈ వాగు ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. వాగు పక్కన ఉన్న వ్యవసాయ భూముల్ని రైతుల నుంచి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు వాటిని వెంచర్స్ గా మలుస్తున్నారు. ఈ క్రమంలో ఆనుకుని ఉన్న వాగును కూడా అందులో కలిపేసుకుని ఎంచక్కా ప్లాట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అసలు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ ఏకంగా వాగు ఎఫ్టీఎల్ ని మట్టితో నింపేస్తున్నారు. పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ముత్తంగి, చిట్కూరు శివారు వరకు దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ రహదారిపై నిర్మించిన వంతెనలు చూస్తే నక్కవాగు ఆక్రమణలు తెలిసిపోతాయి. 150 మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారి 65పై ఒకటి, రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు కోసం మరొకటి నిర్మించారు. నక్కవాగు వరద ప్రవాహం కనీసంగా 100 మీటర్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో 150 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జిలు నిర్మించారు. ఈ బ్రిడ్జి కింద తప్పితే మరెక్కడా కూడా నక్కవాగు 20 మీటర్ల వెడల్పుకు మించి కనపడదు. నక్కవాగు పైన నిర్మించినటువంటి బ్రిడ్జ్, ఆ పక్కనే ఓఆర్ఆర్ ఏదైతే పటాన్చెరు నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఓఆర్ఆర్ ఎక్కడానికి ఏర్పాటు చేసినటువంటి రోడ్డు, ఆ రోడ్డు పక్కనే ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జిలో మనం కింద చూస్తున్నాం. ప్రజెంట్ ఎక్కడైతే ఆ బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జిలో ఇక్కడ వరకు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో సుమారు 150 మీటర్ల వెడల్పుతో ప్రస్తుతానికైతే నీళ్లున్నాయి. బ్రిడ్జికి ఇటువైపులా ఉన్నటువంటి నక్కవాగును మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో బ్రిడ్జికు అతి సమీపంలో 150 మీటర్ల వెడల్పుతో ఉన్నప్పటికి కూడాను ఏదైతే ప్రస్తుతం మనం ఒక విజువల్స్లో ఒక కట్టను చూస్తున్నాం, ఆ కట్టకు ఒక వైర్ కట్టినటువంటి ఒక కట్టను చూస్తున్నాం. అక్కడ పూర్తిగా బ్రిడ్జి కబ్జా, అక్కడ ఈ ఏదైతే ఉపనది నక్కవాగు ఉంటుందో అదంతా కూడా కబ్జా అయింది అనడానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు పూర్తిగా కబ్జా అయింది. దాని పక్కనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు సైడు కంపెనీలు కూడా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. నక్కవాగు కబ్జాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ కబ్జాలు నివారించాలని కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని నక్కవాగులో అక్రమ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే హైడ్రా ఉందో అక్కడ అక్రమ నిర్మాణాలను చెప్తూ పేద ప్రజల ఇళ్లను కూల్చుతున్న హైడ్రా మరి ఇప్పుడు నక్కవాగును కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణం చేస్తున్న వీళ్ళపైన, ఎందుకంటే నిర్మాణం చేసిన కట్టడాలను గుర్చడం కాదు, ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న ఈ వాగులో ఈ అక్రమ నిర్మాణం అని గుర్తించినప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్టుగా వివరించడం అనేది సరికాదు. అందుకని హైడ్రా వెంటనే స్పందించాలి, అట్లనే జిహెచ్ఎంసీ అధికారులు స్పందించాలి, రెవెన్యూ అధికారులు స్పందించాలి, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా అక్రమణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. నక్కవాగు కనుక ఈరోజు అది పూర్తిగా ఈరోజు అక్రమణాలకు గురవుతే భవిష్యత్తులో ఈరోజు భారీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం అక్కడ ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. అట్లనే వరదలు వచ్చి ఇతర కాలనీలు కూడా మునిగేటటువంటి పరిస్థితి వస్తుంది. దాదాపు 45 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నది ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర ఇరువైపులా కబ్జాకు గురైంది. ఇలాగైతే రాబోయే రోజుల్లో నక్కవాగు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలున్నాయంటున్నారు స్థానికులు. ప్రభుత్వం దృష్టి పెడితేనే నక్కవాగుకు పునరుజ్జీవం లభిస్తుందని ఆశిస్తున్నారు.